హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే సండే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను వంటకైతే వెళ్ళలేదు, లీవ్ తీసుకుందనమాట. ఇంక ఈరోజు అయితే లేట్గా లేచానండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే డైలీ 5 అవ్వకుండా లెగిసిపోయేదాన్నండి, ఎందుకంటే వంటకి వెళ్ళాలి కదా అని. ఇంక ఈరోజు అయితే ఆ టెన్షన్ ఏమీ కూడా లేకుండా ప్రశాంతంగా పడుకున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా నన్ను లేపలేదన్నమాట. డైలీ లెగుస్తుంది కదా, ఇవాళ ఒక్కరోజే కదా అని. ఇంక ఇక్కడైతే టీ తాగుతున్నాము. హాయ్ అందరికీ. ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాము. వాళ్ళకి వస్తారు. మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే చేపల మార్కెట్కి వెళ్తున్నాము. నేను మా హస్బెండ్. ఇదిగో హాయ్ రీతు, గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్ అమ్మ. ఇలాంటి వస్తుందా? హాయ్ రీతు. మరి నా బండి తీసుకురామని, నా బండి తీసుకురామని. ఇప్పుడు బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నామండి. ఇడ్లీ బొండా ఈరోజు స్పెషల్ అన్నమాట, సండే స్పెషల్. ఇక్కడైతే మా పాప తింటుంది, మా హస్బెండ్ కూడా తింటున్నారు. బయటకు వెళ్ళాం కదండి, చేపలు తీసుకున్నాము. ఇవి కూడా చేపల పులుసు, చేపల ఫ్రై చేయాలి. ఇందులో కొన్ని ఫ్రై చేస్తాను, కొంచెమేమో పులుసు పెడతాను అన్నమాట. ఈ చేప ముక్కలు ఫ్రై చేస్తానండి, ఇవేమో పులుసు పెడతాను అన్నమాట. ఇప్పుడే చేప ముక్కలకి ఉప్పు కారం అన్నీ కలిపేసి పెట్టానండి, మ్యారినేట్ చేశాను. ఇదైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ముక్కకి బాగా పట్టుకుంటుంది అన్నమాట. గీ మా పాప ఇక్కడ ఆడుకుంటుంది, సాంగ్స్ పెట్టారు వాళ్ళ డాడీ. ఏం చేస్తున్నారు రీతు? హాయ్ హాయ్ చెప్పు, ముద్దు పెట్టు, బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఓకే బాయ్ బాయ్. ఇంక ఇప్పుడైతే నేను చేపల పులుసు చేయాలండి. చేప ముక్కలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, 1 గంట వరకు అయితే అలా ఉంచేస్తాను. ఎందుకు సండే స్పెషల్ మీ ఇంట్లో ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ చికెన్ తినొద్దు అంటున్నారు కదా అని ఈరోజు చేపలు తీసుకొచ్చారు. మా పాప ఎక్కడ పడితే అక్కడ కరిచేస్తుందండి, అసలు కరవడం వస్తుంది, బాగా కరుస్తుంది. మళ్ళీ కరవకూడదు రీతు, డబ్బులు పడితే కరిచావంటే నీకు. చూసారు ఎలా కరుస్తుందో, ఇలా ఉంది. ఇందుకే మీరు ఏం తిన్నారేంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చికెన్ తింటున్నారా లేదో, ఓకేనా? చేపల పులుసు చేసినప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. అవుతుందండి దరితో. ఇప్పుడే చింతపండు పులుసు వేసాను, రైస్ కూడా ఇప్పుడే పెట్టాను. రైస్ అవుతుంది. ఈరోజు పనులు జరుగుతున్నాయి. ఇది కొంచెం మరిగిన తర్వాత మసాలా అయితే వేయాలి. చేపల పులుసు రెడీ అయిపోతుందండి, లాస్ట్కి వస్తుంది. చూస్తున్నారా? ఇంకా చేపల ఫ్రై అయితే చేయాలి, ఇంకా తినేటప్పుడు చేద్దాం కదా అనేసి. ఇక్కడైతే చేపల పులుసు రెడీ అయిపోయింది, ఆఫ్ చేసేస్తాను. ఇంకా రైస్ కూడా అవుతుంది. రైస్ అవ్వగానే పాపకి అయితే ఫుడ్ పెట్టేస్తానండి. ఇప్పుడు అవుతుంది రైస్. చేపల ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడే మా పాపకి అన్నం పెట్టేశాను. తనకు అన్నం తినిపించేసిన తర్వాత ఇంకా చేపలు అయితే ఫ్రై చేస్తున్నాను.
చేపల ఫ్రై, చేపల పులుసు, సండే స్పెషల్. మీ ఇంట్లో ఏం స్పెషల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి చేపల పులుసు బాగుందా? మనీ ఎందుకలా అబద్ధాలు చెప్తున్నావు? ఫ్రై బాగుందా? మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పడుకున్నామండి. ఇంక పడుకుని లేచిన తర్వాత ఇంక టీ తాగేసి స్నానాలు చేసేసి ఇంక బయటకైతే వెళ్తున్నాము. ఎక్కడికి అనుకుంటున్నారా? మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామన్నమాట. కొంతసేపు ఉండి అక్కడ వస్తాము. మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసేసి ఇంక నైట్కి అయితే ఇంటికి వస్తామండి. ఇంకొచ్చిన తర్వాత ఇంక పనులు ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంక రేపు పొద్దున్నకి మళ్ళీ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలి కదా. మార్నింగే లేవాలి ఇంక రేపు నుంచి. ఇవాళ ఒక్కరోజు లీవ్ అన్నమాట. ఇంక రేపు నుంచి నార్మల్ నా పనులు నాకే ఉంటాయి. ఇంకా అందుకనేసి వీడియో ఇక్కడితో కూడా ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.